నీదేనా కైవల్య? నీదేనా? పట్టుకున్నావుగా బాగానే. నీ కష్టం రా అది. వెరీ 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 థ్యాంక్స్ నాన్న. హాయ్ కైవల్య. కంగ్రాచులేషన్స్ కైవల్య. వెరీ వెరీ హ్యాపీ నాన్న. బుజ్జి బంగారి నాకు ఇవ్వమ్మా. నాది, నేను ఎవరికి ఇవ్వను. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. చాలా గ్యాప్ తర్వాత ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 3 వీక్స్ అవుతుంది నేను ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. కొంచెం బిజీగా ఉన్నాను. మా అన్నయ్య పెళ్ళి, సో కైవల్యది ఈ రికార్డ్స్, సో ఆ బిజీలో కొంచెం ఉండి నాకు వీడియోస్ పోస్ట్ చేయడానికి అసలు కుదరట్లేదు. బట్ షార్ట్ వీడియోస్ మాత్రం మ్యాక్సిమం ట్రై చేస్తున్నా డైలీ అప్లోడ్ చేయడానికి. అండ్ యా, ఇదైతే నేను కైవల్య రికార్డ్. ఏంటి కొరియర్ పర్సనల్గా నేను వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ ఇది కొంచెం పెద్ద స్టోరీ, షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నోబుల్ వాళ్ళు అయితే నాకు Feb 7th ఇన్ఫామ్ చేశారు, మేము DTDC కొరియర్ చేశాము రికార్డ్ని అని చెప్పి, విత్ షిప్మెంట్ ఐడి అన్నీ ఇచ్చారు. నాకు కొంచెం కుదరక నేను ట్రాకింగ్ చేసుకోలేదు. Feb 13th నేను ఒకసారి ట్రాకింగ్ చేశాను విత్ షిప్మెంట్ ఐడి, ఎక్కడ దాకా వచ్చింది ఏంటి, ఇంకా రికార్డ్ రాలేదు ఏంటని చెప్పేసి. అక్కడ స్టేటస్ చూసి నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఎందుకంటే మీ కొరియర్ Feb 11th డెలివరీ అయిపోయింది అని చెప్పేసి నాకు స్టేటస్ కనపడింది. మాకేమో కొరియర్ రాలేదు, అట్లీస్ట్ కాల్ కూడా చేయలేదు. సో వెంటనే నేను DTDC కస్టమర్ సర్వీస్ వాళ్ళకి కాల్ చేసి టికెట్ అయితే రేస్ చేశాను. వాళ్ళు మాకు ఒక 24 hours టైం అయితే ఇవ్వండి మ్యామ్, టికెట్ అయితే రేస్ చేశాము, వితిన్ 24 hours మీ ఇష్యూ మేము క్లియర్ చేస్తాము అని అన్నారు. వెంటనే నేను ఇక్కడ టికెట్ రేస్ చేయగానే నోబుల్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేశాను. వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు ఇలాంటి ఇష్యూ అయితే రాలేదంట, మీరు మీ డెలివరీ అడ్రస్ కరెక్ట్గా ఇచ్చారా అని చెప్పి నన్ను రిటర్న్ క్వశ్చన్ వేశారు. బట్ యా, నేను టికెట్ రేస్ చేసిన వితిన్ 2 hours నా కొరియర్ అయితే నాకు డెలివరీ అయింది. బట్ DTDC వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇంకొక మెయిల్ వచ్చింది, ఏంటంటే Feb 11th మీ కొరియర్ మీకు డెలివరీ చేసేసాము అని చెప్పేసి. అండ్ అక్కడ చూసారా CH కైవల్య అని చెప్పి సైన్ కూడా ఉంది. అసలు నాకు అస్సలు అర్థం కాలేదు ఇదైతే. ఎవరి కొరియర్ ఎక్కడిచ్చి ఎవరు సైన్ తీసుకున్నారో ఏంటో అసలు. CH కైవల్య, నేనైతే ఇలాంటి సైనే పెట్టలేదు మా అమ్మాయి పేరు మీద. ఆ మెయిల్ పంపించి తర్వాత మీ కొరియర్ మీకు డెలివరీ అయిందని చెప్పేసి క్లోజింగ్ మెయిల్ అయితే పంపించారు. నాకు ఇది ప్రొలాంగ్ చేసే టైం అసలు లేదు. సో అందుకే నా కొరియర్ నాకు వచ్చిందని నేనైతే ఇంకా పట్టించుకోలేదు. బట్ DTDCలో కూడా ఇలాంటి ఇష్యూ వస్తుందని చెప్పి నాకైతే ఇప్పుడే అర్థమైంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను కూడా ఫేస్ చేసింది. ఈ ఇష్యూ వల్ల నాకైతే ఒక జ్ఞానోదయం అయింది. ఏంటంటే మనం ఎంత బిజీగా ఉన్నా కానీ ఇలాంటి ఇంపార్టెంట్ కొరియర్స్ ఉంటే ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేసుకోవాలి, ఎక్కడి దాకా వచ్చింది ఏంటి అనేది. అది చాలా మెయిన్ అని మాత్రం తెలుసుకున్నా. ఎస్, ఫైనల్లీ అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ కొరియర్ వచ్చిన రోజు మా అన్నయ్య వాళ్ళది వ్రతం. నేను అసలు అక్కడి నుంచే కొరియర్ని కలెక్ట్ చేసుకొని ఇంటికి వచ్చి అక్కడ మంచం కింద పెట్టేశాను. అప్పుడు టైం లేదు తీయడానికి అని చెప్పేసి. కొరియర్ మార్నింగ్ 11-12 అలా వచ్చిందేమో. సో నేను అన్బాక్సింగ్ అయితే ఈవినింగ్ చేశాను, కొంచెం అంతా ఫ్రీ అయిపోయి. ఒక పక్క వ్రతము, ఇంకో పక్క ఈ కొరియర్ టెన్షన్, ఈ రెండు కాకుండా అసలు మెయిన్ ఏంటో తెలుసా, కైవల్యకి హెల్త్ అస్సలు బాగాలేదు. ఆ రోజు ఫుల్ ఫీవర్ ఉంది, వామిటింగ్స్ అండ్ మోషన్స్. సో అందుకనే నేను అసలు మార్నింగ్ అన్బాక్సింగ్ అసలు ప్లాన్ చేయలేదు. ఈవినింగ్కి కైవల్య కూడా కొంచెం ఫీవర్ తగ్గి ఎనర్జెటిక్గా ఉంది, అందుకని నేను ఈవినింగ్ ప్లాన్ చేశాను అన్బాక్సింగ్. ఇప్పుడే కొంచెం యాక్టివ్ అయ్యి ఆడుతుంది, ఇంకా తనని ఒళ్ళో కూర్చోపెట్టుకొని అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేశాను. చాలా బాగా ప్యాక్ చేశారు వీళ్ళైతే, అస్సలు రావట్లేదు. చాలా ట్రై చేశాను, ఫుల్ ప్లాస్టర్స్ వేసేసారు. మా ఇంట్లో నేను ఇలా రికార్డ్కి అప్లై చేసినట్టు మా హస్బెండ్కే తెలుసు, మా పేరెంట్స్కి కానీ మా ఇన్లాస్ సైడ్ కానీ ఎవరికి తెలియదు. యాక్చువల్లీ మా చెల్లికి కూడా నేను చెప్పలేదు, చాలా కంట్రోల్ చేసుకున్న దానికి కూడా చెప్పకూడదని. బట్
ఈ చెప్పాను కదా పొద్దున జరిగిన ఈ కొరియర్ టెన్షన్స్లో తను వాట్సాప్లో చూసిందనమాట ఆ డిటిడిసి స్లిప్. ఏంటిది అని చెప్పంటే అప్పుడు తనకి అర్థమైంది నోబెల్ వరల్డ్ రికార్డ్స్కి అప్లై చేశాను, అది వచ్చిందని. యా చెల్లికైతే అలా అన్ఎక్స్పెక్టెడ్గా తెలిసిపోయింది. మా పేరెంట్స్ ఎవరికి తెలియదు, వాళ్ళు హాల్లో ఉన్నారు. చెల్లికి ఎలాగో తెలిసింది కాబట్టి యా తనతోనే అన్బాక్సింగ్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. చిట్టి తల్లి భలే నవ్వుతుంది. నీదేనా కైవల్య? నీదేనా నీదేనా ఆ? పట్టుకున్నావుగా బాగానే. ఇయ్యమ్మా నేను తీస్తా. ఇయ్యట్లేదు నీకు. బాబోయ్ చాలా పక్కనబందీగా ప్యాక్ చేశారు నోబెల్ వాళ్ళు అయితే. తీసి అలుపు వచ్చేసింది నాకైతే. ఫైనల్గా ఓపెన్ అయితే చేశాను. ఈ బాక్స్ అయితే ఉంది నోబెల్ వరల్డ్ రికార్డ్ బాక్స్. అండ్ లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది నీ కష్టం రా అది. ఈ నోబెల్ వరల్డ్ రికార్డ్ బాక్స్ ఓపెన్ చేయంగానే ఫస్ట్ అయితే రికార్డ్ హోల్డర్ విత్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఒక ఎన్వలప్ ఉంది. ఆ ఎన్వలప్లో సర్టిఫికేట్, ఒక స్పేర్ సర్టిఫికేట్ అయితే పంపించారు వాళ్ళు. అండ్ మెయిన్ సర్టిఫికేట్ ఇలా ఫ్రేమ్ చేసి పంపించారు బాక్స్లో. ఈ సర్టిఫికేట్తో పాటు రికార్డ్ హోల్డర్ మెడల్ కూడా పంపించారు. సర్టిఫికేట్ తీసిన తర్వాత రికార్డ్ హోల్డర్ మెడల్ ఇది చాలా వెయిట్ అయితే ఉంది కొంచెం. అండ్ నా చేతిలో ఉన్నవైతే స్టిక్కర్స్, అవి ఎక్కడైనా పేస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకుంటారని చెప్పేసి స్టిక్కర్స్ కూడా పంపించారు. ఈ మెడల్ నేను ఒక్కదాని కాకుండా మా హస్బెండ్ అండ్ మా పేరెంట్స్తో కలిసి వేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకనే మా వాళ్ళని రమ్మన్నాను హాల్లో నుంచి. మా హస్బెండ్ అయితే రెడీగానే ఉన్నారు. బట్ మా పేరెంట్స్ ఏంటంటే కొంచెం కాస్ట్యూమ్స్ అసలు బాగాలేదు వాళ్ళవి. వ్రతం నుంచి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారు. బట్ సడన్గా నేను పిలిచేసరికి, కెమెరా ఆన్ చేసేసరికి వాళ్ళు చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. కెమెరా ముందుకు రావడానికి అసలు ఇబ్బంది పడ్డారు. వెళ్ళిపోతాను. వెరీ 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 థ్యాంక్స్ నాన్న. సో వాళ్ళ కాస్ట్యూమ్స్ బాగాలేదని అనుకుంటున్నారు. అండ్ వాళ్ళు అంత అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వడం ఎందుకని చెప్పేసి నేను ఈ మెడల్ వేయడం పాజ్ ఇచ్చాను. వాళ్ళని డ్రెస్ పై రమ్మని చెప్పాను. ఆబ్వియస్లీ అబ్బాయిలకి పెద్ద డ్రెస్సింగ్ ఏముంటుంది, షర్ట్ వేసుకొని వచ్చేస్తారు. బట్ మా ఆడవాళ్ళు అలా కాదు కదా, కొంచెం లేట్ అవుతుంది. సో మా అమ్మ రెడీ అయ్యే ప్రాసెస్లో ఇక్కడ తాత మనవరాళ్ళు ఆడుకుంటున్నారనమాట. ఫైనల్గా అమ్మ కూడా వచ్చేసింది. నలుగురం ఉన్నాం. మా చెల్లి మాత్రం బ్యాక్ ఆఫ్ ద కెమెరా ఉండిపోయింది రికార్డ్ చేస్తూ. కైవల్యకి నోబెల్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఎందుకో చదువుకున్నా చదువు. ఇంగ్లీష్లో ఉందిగా అంట. మా వారు కొంచెం జోక్స్ ఎక్కువ వేస్తారు. వాటికి ఏలాపాలా అనేది కూడా ఉండదు. అంటే టైం సెన్స్ అని అంటారు కదా, అది కూడా ఉండదు. ఎందుకు వచ్చిందో సర్టిఫికేట్ ఇచ్చి చదువునానా అంటుంటే, నేనా ఇంగ్లీష్లో ఉంది కదా అంటున్నాడు. ఇంగ్లీష్లో ఉందనే కదా నేను ఆయనకి ఇచ్చింది. అది తెలుగులో ఉంటే నాన్నకో అమ్మకో ఇచ్చి చదవమని చెప్పేదాన్ని కదా. నోబెల్ వరల్డ్ రికార్డ్స్ కార్డులు కనుక్కుంది అని 4 నెలల్లోనే 120 కార్డులు కనుక్కుంది. సో అది ప్రపంచంలోనే మన అమ్మాయి ఫస్ట్ అమ్మాయి అన్నమాట. 4 నెలల్లో అన్ని కార్డ్స్ గుర్తుపట్టడం. అది రికార్డ్ వచ్చింది. సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ పాటు రికార్డ్ హోల్డర్ ట్యాగ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇది నీదేనా? బుజ్జి బంగారి. కంగ్రాట్స్ కైవల్య, నీకు అమ్మకి ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఇప్పుడు తాతయ్య, అమ్మమ్మ, నాన్న కలిసి నీకు బ్యాట్ చేస్తారు. దా బుజ్జి బంగారి, బుజ్జి బుజ్జి బంగారి. హాయ్ కైవల్య. కంగ్రాచులేషన్స్ కైవల్య. వెరీ వెరీ హ్యాపీ నాన్న. బుజ్జి బంగారి.
ఇంకా ఎన్నో ఎన్నో మెడల్స్ రావాలి నాన్న నీకు. ఓబమ్మా వద్దే వద్దే వద్దే. ఫ్యాన్ అయ్యమ్మా, మా అమ్మకి ఫ్యాన్ అయినన్నా, ఏసీ వేయాల్సి. ఫ్యాన్ అయినన్నా. బుజ్జి కైవల్యం అమ్మా వద్దులే వద్దులే అమ్మా, ఇది నీకు వచ్చింది నాన్న, నీకు వచ్చింది నాన్న, ఇది నీకు వచ్చింది నాన్న. కైవల్య ఏమొచ్చింది నీకు? మెడల్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోలేని స్టేజ్లో ఉన్నాడు డాడీ. ఎందుకు వచ్చిందో కూడా నాకేం తెలుసు నాన్న, అమ్మ చెప్పింది, నేను చూపించా, నాకు ఇది పంపించారు. నాకు ఇవ్వమ్మా, నాకు ఇవ్వమ్మా. నాది, నేను ఎవరికి ఇవ్వను. ఎవరికి అమ్మ నాకు ఇయ్యమ్మా, నాకు కింద పడిపోయింది, నాకే ఇవ్వమ్మా. ఎవరికి ఇస్తావు నువ్వు? ఎవరికి ఇవ్వ? నువ్వే ఉంచుకుంటావా? పగులుద్దు నాన్న. ఎవరికి ఇస్తావు? నీకు ఎవరికి ఇస్తావు? ఎవరికి ఇవా? దాచి పెట్టాలా? కైవల్య రికార్డ్ అచీవ్మెంట్ చూసి మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ టైంలో అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. సో వాళ్ళ హ్యాపీనెస్ కూడా చూసేదాన్ని. అండ్ మేమైతే ఈ అచీవ్మెంట్ ఇంతలా స్ప్రెడ్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే మేము ఓన్లీ ఒక్క ఆర్టీవీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము రికార్డ్ వచ్చిందని చెప్పి. మేము ఇన్ఫామ్ చేసిన ఆర్టీవీ కూడా ఒక యూట్యూబ్ ఛానల్, టీవీ ఛానల్కి ఇంకా వాళ్ళకి శాటిలైట్ పర్మిషన్స్ ఏం రాలేదని అన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి మిగతా మీడియా వాళ్ళు తీసుకొని ఆ క్లిప్స్ అన్నీ అలా క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. మా అంతటికి మేము ఏ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వలేదు, ఒక్క ఆర్టీవీ వాళ్ళని తప్పితే. థ్యాంక్ యూ సో మచ్ మీడియాకు కూడా. చాలా మా బేబీ అచీవ్మెంట్ని చాలా స్ప్రెడ్ చేశారు. అండ్ కంగ్రాచులేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నా వాట్సాప్లో చాలామంది మెసేజ్ చేశారు అండ్ నా ఇన్స్టాగ్రామ్ అయితే అసలు చెప్పలేను ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయో బేబీ అచీవ్మెంట్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి లవ్ కైవల్య మీద ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కనుక కైవల్యకి రిలేటెడ్ వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.